శ్రీనివాస్జీ, అయితే నేను కొన్ని మీడియాలలో అంటే ఒక మీడియాలలో కూడా చూశాను నేను ఈ మధ్యలో. దాదాపు రెగ్యులర్గా కూడా వాళ్ళ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. బంగ్లాదేశ్ అంశం కూడా అంటే మన సైడే కాకుండా నేను ఈ అసలు ఏం జరుగుతుందో కాకుండా కూడా ఇంకొక రెండవ పార్ట్ మీడియా కూడా ఏం చెప్తుందో వినడానికి చాలా వరకు ట్రై చేస్తాను. ఆ సందర్భంలో సి వనజ మహుమా మీడియాలో పనిచేస్తుంది, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఆమె మాట్లాడుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ వాస్తవంగా హిందువుల మీద అనేది దాడులు జరుగుతున్నాయి, కానీ హిందువుల మీద దాడులు కావవి. విద్యార్థుల ఉద్యమంలో భాగంగా కొంతమంది శక్తులు కొన్ని వర్గాల మీద దాడులు చేశారు తప్ప హత్యలు రేపులు లాంటి సంఘటనలు ఏం జరగలేదు, అవి పూర్తి స్థాయిలో ఫేక్ అని ఆమె ఆల్రెడీ చెప్తుంది. అంటే దీని మీద ఏంటంటే మీడియా కూడా ఈ రకమైన అంటే దాడులు జరిగితే ఆమె దాడులు జరగలేదని అబద్ధం చెప్తలేదు, కానీ అది హిందువుల మీద పర్టికులర్ దాడులు కాదు, మతతత్వ దాడులు కాదు అని వాడు ఉపయోగిస్తూ చెప్తుంది. అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంది, అసలు ఏం చూడండి, కావాలంటే కూడా ఒకసారి వీడియో ప్లే చేస్తాను. ఈ వీడియోలో మనం వాటి గురించే మాట్లాడుకుందాం. షేక్ హసీనా దేశం దాటి వెళ్లిన మరుక్షణం వేలాది మంది ప్రజలు ఆమె అధికార నివాసం మీదకు వెళ్లి విపరీతంగా లూటీ చేశారు. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. గతంలో చేసిన వీడియోలో కూడా అవన్నీ చూపించాం. కేవలం వాళ్ళు ప్రధాని భవనంతోనే ఆపలేదు, ఆ తర్వాత వాళ్ళు దారంతా కూడా అనేక లూటీలు చేశారు. అప్పటి నుంచి లూటీలు దొమ్మీలు అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ దేశంలో ఇటువంటి అల్లర్లు జరిగినప్పుడు ఇటువంటి దొమ్మీలు చాలా స్పీడ్గా వ్యాపిస్తాయి. ఎందుకంటే అందరూ మాపుగా చేరినప్పుడు వాళ్ళందరిలోనూ ఒకలాంటి నేర మనస్తత్వం ఏర్పడుతుంది. చాలాసార్లు నేరస్తులు మాత్రమే మాపుగా ఏర్పడరు, మాపుగా ఉన్నప్పుడు మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఆ కాసేపు నేరస్తుడిగా మారుతారు. బట్ అయితే ఈ లూటీలు కేవలం హిందువుల ఇళ్ల మీదే చేస్తున్నారా, మిగిలిన వాళ్ళ ఇళ్ల మీద కూడా చేస్తున్నారా అనేది ఇక్కడ మనకు వస్తున్న ప్రశ్న. ఎందుకంటే అక్కడ మొత్తం మూమెంట్ ఏదైతే ఉందో స్టూడెంట్ మూమెంట్ గా నేను కూడా చూశానండి ఈ వీడియోని, వారి వీడియోని అప్పుడప్పుడు చూస్తుంటాను. మనం ఒకటి గమనించాలి, సరే బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు అది హిందువుల మీద జరిగినా అది మత దృక్పథంతో కాదు అనేటువంటి వాదన ఆమె చేస్తున్నది. కానీ కొంతకాలం నాకు తెలిసి ఒక 6 నెలలు 10 నెలల క్రితము బంగ్లాదేశ్లోని డాకేశ్వరి ఆలయంలో ఏదో ఒక మూక లోపల చొరబడి ఆ యొక్క మూర్తి ముందు మూర్తిని తొలగించి అక్కడ ఖురాను పెట్టారు. అది చాలా పెద్ద హింస చెలరేగింది, అంతర్గతంగా అది బయటకు రాలేదు. మరి అది ఏ రకమైనటువంటి దాడి అండి? ఒక మత విశ్వాసాలకి కట్టుబడి ఉన్నటువంటి వర్గము పూజిస్తున్న ధ్యానం చేస్తున్నటువంటి ప్రతిమను తొలగించి అక్కడ వాళ్ళ పవిత్రతకి భంగం కలిగించే విధంగా ఇంకొక మత గ్రంథాన్ని పెట్టడము, మరి అది మతోన్మాదం అంటారా, సెక్యులరిజం అంటారా, సమానత్వం అంటారా? ఇలాంటి మేధావులు ఆలోచించుకోవాలి. అంతేకాకుండా ఇంతకుముందు బంగ్లాదేశ్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? అదేవిధంగా పాకిస్తాన్లో ఎన్ని దేవాలయాలు ఉండేటివి, వాటిని మరుగుదొడ్లుగా, మూత్రశాలలుగా, ప్రభుత్వ ఆఫీసులుగా మార్చినటువంటి నేపథ్యం మనం చూసాం. దీన్ని ఏ వాదం అంటారు? మరి భారతదేశంలో నడి రోడ్డు మీద దర్గాలు నిర్మించినా తొలగించే నాదులు లేడు ఇక్కడ. కారణం ఏంటంటే మన నాయకులలో మతం కంటే అధికారం మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ దేశాలలో అధికారం కంటే మతం మీద ఎక్కువ దాహం ఉంటుంది. అందుకే వాళ్ళు దేన్ని ఏ రకంగా చేయాలన్నా చేస్తారు. భారతదేశంలో సెక్యులరిజం అనేటువంటి నీతి పాఠాలన్నీ కూడా హిందువులకు మాత్రమే చెప్పడానికి ఉపయోగిస్తారు. మీరు బాగా గమనించవచ్చు, కేరళలో ఏం జరుగుతున్నది, తమిళనాడులో ఎన్ని ఊళ్ళు ఎవరి అధీనంలోకి వెళ్ళాయి. ఈనాడు భూభాగం విషయంలో చూసినా పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం భూభాగం కంటే భారతదేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్నటువంటి భూభాగం ఎక్కువ ఉంది. మరి మతోన్మాదం ఏది, సెక్యులరిజం ఏది? అలాంటి మేధావులు ఒకసారి డిఫైన్ చేసుకోవాలి. మరి ఇక్కడ బంగ్లాదేశ్లో స్త్రీల మీద అత్యాచారాలు జరగలేదు, పసిపిల్లల్ని ఏం చేయలేదు అంటే అక్కడున్న ప్రజలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? హిందూ సమాజం అంతా కూడా ఢాకాలో కానీ మిగతా పట్టణాలలో కానీ రోడ్ల మీదకి వచ్చి నిరసన ఎందుకు వ్యక్తం చేశారు? అవును,
అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక అన్యాయం జరిగితేనే కదా రోడ్ల మీదకి వచ్చేది. ఈ సందర్భంగా నేను ఇంకొక మనవి కూడా చేస్తున్నాను. అదేంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ బుద్ధిస్ట్స్, బౌద్ధ మతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, ప్రధానమైనటువంటి బౌద్ధులు ఏమి ఆరోపణ చేయరు, కానీ కొంతమంది పనిగట్టుకుని అందులో చేరినటువంటి ఒక వర్గం ప్రజలు పొద్దుటి నుండి సాయంత్రం వరకు హిందూ మతం మీద విద్వేషాల్ని రెచ్చగొడుతుంటారు. అదే బంగ్లాదేశ్లో కూడా బౌద్ధానికి సంబంధించిన చిహ్నాలన్నింటినీ కూడా నాశనం చేశారు. మరి జై భీమ్ జై మీమ్ అని అక్కడ అనగలుగుతారా? ఇంకో చాలామంది ఏం చెప్తున్నారంటే ఇటీవల తెలుగు వార్తాపత్రికలలో హిందువుల మీదనే కాదు, కొంతమంది ముస్లింల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ముస్లిం ఆస్తుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఆందోళనకు మతాలకి సంబంధమే లేదు, అన్ని వర్గాల ప్రజల మీద ఇది జరుగుతుంది. ఆమె చెప్తున్న వాదన. ఆమెనే కాదు, చాలా మంది కూడా చూశాను, న్యూస్ పేపర్లో వార్తలు కూడా చూశాను. ఓ హీరోను చంపారు ఆయన ముస్లిం అని ఇట్లా అని చెప్తున్నారు. కానీ ఇందులో మనం బాగా గమనించాలా, ఈ హత్యకు గురి కాబడుతున్నటువంటి ముస్లింలు లేదా ఆస్తుల ధ్వంసానికి గురవుతున్నటువంటి ముస్లింలు వాళ్ళు సున్నీల, షియాల, ఏ రకమైనటువంటి ముస్లింలు అక్కడ అహ్మదీయుల మీద దాడులు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వార్తలు వచ్చాయి. అంటే ఈ సున్నీలకు వీళ్ళు కొద్ది వ్యతిరేకం, సిద్ధాంతపరంగా వీళ్ళలో కొంత విభేదాలు ఉన్నాయి. వీళ్ళు ముస్లింలే కానీ సిద్ధాంతపరమైన విభేదాలు. ఇప్పుడు ఒకే మతములో అందరూ ఒకటి అని చెప్పడానికి వీల్లేదు. మనం మధ్యయుగాల చరిత్ర, మధ్యయుగాల తర్వాత పరిశీలిస్తే మనకి ప్రొటెస్టెంట్లకి క్యాథలిక్లకి మధ్య కూడా భీకర యుద్ధాలు జరిగాయి. అంటే వాళ్ళల్లో వాళ్ళకు వర్గాలు ఉన్నాయి, అది మనం గుర్తించలేక వాళ్ళంతా ఒకటే అనుకుంటున్నాం. ముస్లింలలో కూడా ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సిరియా ఇలాంటి దేశాల్లో చూస్తే ఇరాక్లో సద్దాం హుసేన్ కుర్దులను చంపాడు, కుర్దులంతా ముస్లింలే, మరి అదొక తెగ. ఇలా చాలా రకాల, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ పాస్తూన్ అనేటువంటి తెగ మీద దాడులు చేస్తాం, వాళ్ళు కూడా ముస్లింలే. బలూచిస్తాన్లో ఉన్నటువంటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి, పాకిస్తాన్లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కట్టర్పంథీ ఏదైతే ఉందో వాళ్ళు మిగతా జాతుల, అంటే మిగతా అదే మతంలోని మిగతా వర్గాల మీద దాడులు చేస్తుంటాయి. కాబట్టి దీన్ని హిందువులు ముస్లిములు అని తేడా లేకుండా దాడులు జరుగుతున్నాయని చెప్పడం అది విడ్డూరం. అది నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ దాడులు పథకం ప్రకారమే జరుగుతున్నాయి, కఫీర్ల మీదనే జరుగుతున్నాయి, అవిశ్వాసుల మీదనే జరుగుతున్నాయి, ముఖ్యంగా హిందువుల మీదనే జరుగుతున్నాయి. ఇది 100కు 100% చెప్పచ్చు. 71 నుంచి మనం చరిత్ర గమనిస్తే, అంటే 1971లో ఆ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషించింది. అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సైనిక సహాయం చేసి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేశారు. ప్రపంచమంతా ఒకవైపున్న ఆమె ధైర్యంగా చేశారు, కానీ ఆ కృతజ్ఞతాభావం అక్కడ ఉన్న మతోన్మాదుల్లో లేదు. అది మనం గమనించాలి. ఒక్కసారి మీరు ఆ చరిత్రను 71 నుండి ఇప్పటి వరకు చూడండి, దాడులు జరిగినాయి, అనేక కలహాలు జరిగినాయి, అందులో నష్టపోయింది కేవలం హిందువులు మాత్రమే. కారణం ఏంటంటే హిందువుల్లో క్షమించేటువంటి మనస్తత్వం ఉండడం, అంతా మన వాళ్ళే అనుకునేటువంటి ఆ దృక్పథం ఉండడమే హిందువుల పతనానికి, అంతానికి అదే కారణమవుతుంది. తన కులం మర్చిపోయి మతం ఒక్కటే ఆధారంగా చేసుకునే హిందువుల్లో ఎప్పుడైతే ఐక్యత వచ్చి సంఘటిత శక్తిగా రూపొందుతారో అప్పుడు ప్రపంచానికి జవాబు చెప్పేటువంటి ధీటైన శక్తిగా ఎదుగుతారు. అంతవరదాకా ఈ అష్ట కష్టాలు. ఇప్పుడు కొంతమంది ఏం విశ్లేషణ చేస్తారంటే, హిందువులతో పాటు ముస్లింల మీద కూడా దాడులు జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి, అహ్మదీయ వర్గం మీద జరుగుతున్నాయి, కానీ అక్కడ హిందువుల మీద జరిగిన దాడులు మొత్తం ఎన్ని, అదే ముస్లిం వర్గం మీద జరుగుతున్నటువంటి దాడులు ఎన్ని? అంటే 100 మంది, 100 కుటుంబాలు, హిందూ కుటుంబాలు ఈ దాడులకి బలైతే అందులో 1-2 ముస్లిం కుటుంబాలు ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఈ మీడియా కానివ్వండి, ఇలాంటి కొన్ని వామపక్ష భావజాలం ఉన్నటువంటి వర్గాలు
ఆ 1-2 ముస్లిం కుటుంబాలనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి, ఎక్స్పోజ్ చేస్తారంట. ఎక్స్పోజ్ చేస్తున్నాయి. అది ఎక్స్పోజ్ చేసేసి ఏమంటున్నాయంటే లేదు హిందువులే కాదు అందరి మీద ఈ దాడులు జరుగుతున్నాయని ఒకే ఘాటాన కట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. 2 కుటుంబాలు ముస్లింల మీద దాడి జరిగి 100 కుటుంబాలు హిందువుల మీద దాడి జరిగి రెండిటికి ఒకే రకమైన ప్రాధాన్యత ఎలా ఇవ్వగలుగుతారు? అది సంఖ్యాపరంగా చూసినా నష్టం ఎంత జరిగింది చూసినా అది ఎప్పటికీ ఒకే రకంగా ఎలా అవుతుంది? కాదు అది. అందువల్ల మనం బాగా ఆలోచించాలి. వాళ్ళ పథకంలో భాగంగా కూడా అంతర్జాతీయ సమాజం ముందు మేము ఒక వర్గం మీదనే దాడి చేయలేదు అని చెప్పేటువంటి ఆ కుట్రపూరిత ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అధికారంలోకి రాబోతుందో బహుశా వాళ్ళు ఈ పథకం ప్రకారమే 1000 కుటుంబాలు హిందువులవి బరి చేసి 1-2 ముస్లింలవి చేసి అందరి మీద దాడులు జరిగినాయి అని చెప్పేసి ప్రపంచం ముందు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు. అలా ఎందుకు అనుకోకూడదు? ఆ దాడుల నేపథ్యాన్ని మనం గమనిస్తే పరిశీలిస్తే ఈ విషయం అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఏదో అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా ఆ మీడియా అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, అక్కడున్న పోలీసు ముస్లింల చేతిలోనే ఉంటుంది. మరి ఎందుకు ఇలాంటి వ్యవస్థ అంటే కప్పిపుచ్చే ప్రయత్నము మనది ఎందుకు చేస్తున్నారు? అంటే వీళ్ళ మోటివ్ ఏంటిది అన్నట్టు? అసలు ఎందుకోసం అలాంటి ప్రయత్నాలు చేస్తారంటే వాస్తవాన్ని దాచి ఇంకొక వాస్తవాన్ని ముందరికి అసలు వాస్తవాన్ని దాచి మరుగున దాచి లేని వాస్తవాన్ని ముందరికి తీసుకొచ్చి పెట్టడం ద్వారా వీళ్ళ కొనుగోలుకి లాభం ఏంటిది? వాళ్ళకి ఒక విశ్వాసం ప్రపంచాన్నంతా కూడా తమ మతంలోనికి చేర్చుకోవాలి. అది జరిగినప్పుడే వాళ్ళ దేవుడు తృప్తి పడతాడు, సంతృప్తి పడతాడు అనేటువంటి ఈ అబ్రహామిక్ మతాల యొక్క లక్ష్యం. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి దాడులు అబద్ధాలు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేస్తూ ఆయా దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలని వాళ్ళ మతం నమ్మని వాళ్ళందరినీ కూడా అయితే మతం మార్చడం లేదా చంపడం లేదా అక్కడి నుంచి వెళ్ళగొట్టడం, ఈ 3 పద్ధతులే ఉపయోగిస్తారు. అది మన చరిత్ర ఎప్పటి నుండో చెప్తుంది, ఇప్పుడు చెప్తుంది. అది మనం అర్థం చేసుకోవట్లో అలసత్వం వహిస్తున్నాం, అంతే తేడా. ఓకే.